రష్యా ఆర్మీ చెర నుంచి సురక్షితంగా హైదరాబాద్కు చేరాడు నారాయణపేట జిల్లాకు చెందిన సోఫియానా. 8 నెలలు రష్యా ఆర్మీ చేతిలో బందీగా ఉన్నారు. నిజానికి అతన్ని ముంబైకి చెందిన ఓ ఏజెంట్ మోసం చేశాడు. ఉద్యోగం పేరుతో లక్షలు గుంజేసి రష్యాను పంపించాడు. అలా రష్యా ఆర్మీ చేతికి 9 మంది యువకులు చిక్కారు. వారికి ట్రైనింగ్ ఇచ్చి ఆయుధాలు ఇచ్చి యుక్రెయిన్ బోర్డులో గస్తీ చేయించారు. నరకంలో ఉన్నానంటూ 6 నెలల క్రితం సోఫియానా వీడియో చేసి పంపించాడు. తనతో పాటు ఉన్న హైదరాబాద్కు చెందిన అఫ్రీదీ ప్రాణాలు కోల్పోవడంతో సోఫియానా కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. ఎట్టకేలకు అతను స్వదేశం చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సోఫియానాను చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. वो बाकी लोग बाबा कैमरा दी వెనక నుంచి కెమెరా ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, సోఫియానా సేఫ్ గా ఇటు శంషాబాద్ కి రీచ్ అయినట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? 8 నెలలుగా రష్యా ఆర్మీ చేతిలో బందీగా ఉన్నాడు సోఫియాన్. నారాయణపేట జిల్లాకు చెందిన సోఫియాన్ క్షేమంగా ఇండియాకి తిరిగి రావడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోఫియాన్తో పాటు రష్యా ఆర్మీ చేతిలో మరో బందీ అయిన మరో యువకుడు ఆఫ్రిది చనిపోయారు. వాళ్ళ కుటుంబంలో మాత్రం ఆందోళన ఉందని చెప్పొచ్చు. క్షేమంగా సోఫియాన్ తిరిగి రావడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు అతన్ని హత్తుకొని ఆలింగనం చేసుకొని ఏడ్చిన పరిస్థితి. ఎందుకంటే ఉద్యోగం పేరుతో లక్షల రూపాయలు అక్కడ ఎవరైతే బ్రోకర్లు ఉన్నారో వాళ్ళు దండుకొని రష్యాకు పంపించారు. ముంబైకి చెందిన ఏజెంట్ పాత్ర ఇందులో ఉంది. ఆ ఏజెంట్ చేతిలో ఇతను మోసపోయాడని చెప్పచ్చు. ఈ బందీ చేసిన యువకులందరికీ ఆ ట్రైనింగ్ ఇచ్చి ఆయుధాలు చేత పట్టించి ఉక్రెయిన్ బార్డర్ లో వీళ్ళని గస్తీ కోసం పంపుతున్నారు. తమను రష్యా ఆర్మీ బంధించి ఉక్రెయిన్ బార్డర్ లో కాపలాగా పెట్టిందని 6 నెలల క్రితం వీడియో వీళ్ళు యువకులంతా పంపారు. తర్వాత వీళ్ళని రప్పించడానికి భారత ప్రభుత్వం కూడా చాలా వరకు ఎఫర్ట్స్ పెట్టింది. ఈ ఎఫర్ట్స్ మూలంగానే కొంతమంది చనిపోయారు, మరికొంతమంది ఇండియాకు చేరుకుంటున్నారు. అందులో సోఫియాన్ కూడా ఒకడు. యువకులను క్షేమంగా రప్పించిన తర్వాత ప్రభుత్వానికి కూడా వాళ్ళు కృతజ్ఞతలు చెప్తున్నారు. ప్రస్తుతం నారాయణపేటకి వాళ్ళ సొంత ఇంటికి సోఫియాన్ వాళ్ళ ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అయితే నగేష్, చూస్తే ఆయనతో పాటు అంతకు ముందు ఇంకొకరు కూడా బందీగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తను చనిపోయినట్టు కూడా తెలుస్తోంది. ఇలానే ఎంతమంది నటు రష్యాకి పంపించారు అనే దాని మీద కూపీలాగే అవకాశం కూడా ఉందనుకోవచ్చా ఈ కేసు తర్వాత? ఖచ్చితంగా అనుకోవచ్చు. అంటే వీళ్ళందరూ ఏంటంటే ఈ సైబర్ క్రైమ్ సంబంధించిన నేరగాళ్లు కొందరు, ఇలాగా రష్యా ఆర్మీకి సంబంధించిన కొంతమంది కావచ్చు. వీళ్ళంతా ఏంటంటే యువకులను ఎరగా వీళ్ళు వాడుకుంటున్నారు. అంటే లక్షల రూపాయల జీతం ఇస్తామని చెప్పి వీళ్ళని తీసుకుంటున్నారు. అంటే కొంతమంది టెక్నికల్ గా సాఫ్ట్వేర్ రంగంలో కూడా వీళ్ళంతా కూడా నిపుణులు కావడంతో అంటే తమకు ఎక్కువ మొత్తంలో జీతం వస్తుందని చెప్పి బయట దేశాలకు వెళ్తున్నారు. కానీ అక్కడి పరిస్థితులు ఎవరికి అర్థం కావడం. ముంబై నుంచో లేకుంటే వేరే రాష్ట్రం నుంచో కొంతమంది ఏజెంట్లు వాళ్ళ కమిషన్ల కోసమే వీళ్ళని పంపిస్తున్నారు. ఇలా ఆఫ్రిది కూడా సోఫియాన్ వీళ్ళు కూడా ఇద్దరు కూడా వెళ్ళారు. కానీ అందులో ఆఫ్రిది చనిపోయారు. సోఫియాన్ మాత్రం క్షేమంగా తిరిగి వచ్చారు. అంటే విదేశాల్లో చాలా వరకు ఇక పాకిస్తాన్ కావచ్చు, రష్యా కావచ్చు, దుబాయ్, మిగతా దేశాల్లో చాలా వరకు ఇండియాకు సంబంధించిన యువకులు చాలా మంది వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరినీ తిరిగి తీసుకురావడానికి మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి అలాంటి దానిలోనే సోఫియాన్ వెళ్ళిపోయారు. కానీ సోఫియాన్ మాత్రం క్షేమంగా తిరిగి వచ్చారు. ఇంకా వందలాది మంది యువకులు తెలుగు రాష్ట్రాల నుంచి బయటికి వెళ్ళిన పరిస్థితి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మందిని విశాఖ కమిషనర్ కూడా ఇండియాకు తీసుకొచ్చారు. మిగతా చోట్ల కూడా ఇట్లా ఇండియాకు వస్తున్నారు. కానీ కొంతమంది యువకులు మాత్రమే అక్కడ వాళ్ళకి సంబంధించిన వివరాలు అందకపోవడం, వాళ్ళని కొంత తీసుకురావడంలో అక్కడ ప్రభుత్వాలు ఇక్కడ ప్రభుత్వాల ఒప్పందాలు కొంతవరకు ఇబ్బంది అవుతున్న పరిస్థితి. కానీ వాళ్ళందరినీ కూడా ఇండియాకి తీసుకురావడంలో మాత్రం కేంద్ర హోంశాఖ కూడా ఎఫర్ట్స్ పెడుతుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని అంటే గమనిస్తూ ఇండియాకి తీసుకురావడంలో మాత్రం కృషి అయితే జరుపుతున్నారు. రైట్, థాంక్యూ నగేష్.